కారణంగా వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. సాధారణంగా ఈ ఆచారము అనేది చాలా విశేషమైనటువంటిది అని మన 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 ధర్మంలో మనం దాన్ని వ్యవహరిస్తూ ఉంటాం. ప్రతి దాంట్లోనూ ఆచారము అని ఆ మాట మాత్రం అంటూ ఉంటాం. వినిపిస్తూ ఉంటుంది. ఈ ఆచారము అంటే దాని అర్థం ఏమిటి, ప్రామాణికం ఏమిటి, ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది అని అర్థం. చరహ అంటే నడవటం లేదా అనుసరించడము అని అర్థం. ఉత్తమమైన దానిని అనుసరించడం లేదా అనుకరించడం, శ్రేష్టమైన దానిలో నడవటం. శ్రేష్టమైన దానిలో నడవటము అనేది ఆచారం యొక్క నానుడి. ఈ ఆచారము అందుకే గురువును తన దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థులకు ఏం చెప్తాడు, తను ఏదైతే ఉత్తమమైనటువంటి ధర్మ మార్గం ఉందో తాను ఆచరిస్తూ తన శిష్యులకు ఆచరింపచేస్తాడు. అందుచేత గురువుని ఏమంటున్నాం, ఆచార్య అని సంబోధిస్తున్నాం. అవునండి, తాను ఆచరించి తన శిష్యులకు చూపిస్తున్నాడు కాబట్టి. అందుకే ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి, యద్యాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాః అని ధర్మశాస్త్రాలు అంటున్నాయి. అంటే ఏమిటి, శ్రేష్ఠులైన వాళ్ళు ఏది చేస్తారో ప్రజలంతా దాన్ని అనుసరిస్తారు.